భోగి మరియు సంక్రాంతి సందర్భంగా అందరికీ నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరులో 54వ డివిజన్లో ఈ యొక్క జహీర్ గారు క్లస్టర్ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ. జహీర్ గారు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని గత 3 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసి చాలా చక్కగా జరుపుతున్నారు. ఈ టోర్నమెంట్ జరపడంలో ప్రత్యేకంగా ఈ భోగినాడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. 36 టీములు యాక్చువల్గా పాల్గొంటున్నాయి. 36 టీముల్లో కూడా హిందూ ముస్లిమ్స్, ఇప్పుడే చెప్పారు మధు గారు, హిందూ ముస్లిం బాయ్ అని అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక సదుద్దేశంతో. అంతేగాని జహీర్ గారు చెప్పారు, ఈ పండుగల రోజుల్లో పిల్లలు ఎవరు కూడా ఇతర వ్యసనాలకి పోకుండా చక్కగా ఆడుకుంటూ ఉల్లాసంగా ఆనందంగా ఉంటూ వాళ్ళ యొక్క హెల్త్ని డెవలప్ చేసుకోవటం. అంతేకాని ఎవరికైతే ఈ యొక్క టోర్నమెంట్స్లో క్రికెట్ కావచ్చు ఏదైనా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి లెవెల్కి ఎదగాలని, అక్కడి నుంచి నేషనల్ లెవెల్కి ఎదగాలని, అక్కడి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ టోర్నమెంట్ని యాక్చువల్గా గత 3 ఏళ్ల నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఇది కంటిన్యూస్గా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రత్యేకంగా యాక్చువల్గా ప్రయారిటీ ఇచ్చారు. ఆ రోజు అచ్చెన్నాయుడు గారు దీనికి మినిస్టర్గా ఉన్నారు. దీని మీద స్పెషల్ డ్రైవ్ చేశారు. ప్రతి డిస్ట్రిక్ట్కి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాకి ఈ యొక్క ఆడిటోరియంస్, స్టేడియంస్ కట్టడానికి 5 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా శాంక్షన్ చేశారు. ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో వాటిలో డెవలప్ చేయడానికి లేదా ఉన్న వాటిని ఇంప్రూవ్ చేయడానికి. ఆ విధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మనం గమనిస్తే ఇతర దేశాల్లో ఈ అమెరికా, జపాన్, చైనా వీటిల్లో దీనికి ప్రత్యేకంగా స్కూల్స్ ఉంటాయి. ప్రత్యేకంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి స్కూల్స్ ఉంటాయి. అయితే వాళ్ళు ఆర్థికంగా బాగా డెవలప్ అయిన కంట్రీస్ కాబట్టి వాళ్ళు బాగా చేయగలిగారు. ఈరోజు మన దేశం కూడా డెవలప్ అవుతుంది. మన రాష్ట్రం కాదు, మన రాష్ట్రం వెనక్కిపోయింది. డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ దేశాలు కానీ దీని మీద ఎక్కువ ప్రోత్సాహాలు ఇస్తారు. ఈరోజు ఢిల్లీ, ముంబైలో ప్రత్యేకమైన స్కూల్స్ ఉన్నాయి. నేను ఈ మధ్య పంజాబ్ పోతే ఒక స్కూల్ చేశాను. ఒక ఎన్ఆర్ఐలు వచ్చి అక్కడ ఒక పెద్ద ఏరియా తీసుకొని దాంట్లో ప్రత్యేకంగా ఓన్లీ ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకోవాలనే ఉద్దేశంతో చేశారు. అట్లా ఉన్నాయి. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. దీనికి ప్రత్యేకంగా ఈ యొక్క గేమ్స్ స్పోర్ట్స్కి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రోత్సాహం చేసి ఎవరైతే యువకులు దీంట్లో డెవలప్ కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం చేయడం జరుగుతుంది. మరొకసారి ఈ యొక్క సంక్రాంతి, భోగి సందర్భంగా ఈ జహీర్ గారికి, దీన్ని ఏర్పాటు చేస్తున్న జహీర్ గారికి, వాళ్ళ యొక్క టీం మొత్తానికి, మరి ఇక్కడికి వచ్చేసిన శ్రీనివాసరెడ్డి గారికి, మధు గారికి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రశాంత్కి, అందరికి కూడా మీడియా పర్సన్స్ అంతా కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు. మరియు అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.